నమస్కారం ఈఎన్టీ కార్యక్రమానికి స్వాగతం. చెవికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే ఈ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ శకుంతల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, చెవికి సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి, చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు ఈ చెవికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, దాని గురించి వివరిస్తారు? చెవులో సమస్యలు రకరకాలు ఉంటాయి. కొన్ని బై బర్తే వస్తాయి, కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటాము. అంటే చెవులో ఒక్కొక్కసారి బయట ఎక్స్టర్నల్ ఇయర్ అంటారు, దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటారు, పిన్న. అది ఒక్కొక్కసారి పూర్తిగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, పార్షియలీ ఫామ్ అవుతుంది, ఒక్కొక్కసారి అసలే ఉండదు. ఒక్కొక్కసారి ఈ చెవులో ఉన్న ఈ కెనాల్ ఇది పూర్తిగా డెవలప్ అవ్వకుండా పార్షియల్ డెవలప్మెంట్ అవుతుంది, కెనాల్ స్టెనోసిస్ ఆర్ ఎట్రిసి అంటారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్ అవి డెవలప్ అవ్వు, చెవులో ఉన్న నరాలు. సో అది బర్త్ డిఫెక్ట్స్ అంటారు. బర్త్ డిఫెక్ట్స్ 3 types: ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. దానివల్ల ఏంటంటే వినికిడిలో ప్రాబ్లం వస్తాయి బై బర్త్. అది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అది కడుపులోనే ఈ డిఫెక్ట్స్ ఫామ్ అయ్యి అట్లా పుట్టినప్పుడు న్యూరల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏదైనా ప్రాబ్లం వల్ల అట్లా క్రియేట్ అవుతుంది. అవి కాక కొన్ని కామన్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ చెవుల్లో వ్యాక్స్ ఫామ్ అవటం, గుబిల్ ఫామ్ అవటం. అది చిన్న పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ సమస్య రావచ్చు. అవి కాక చెవులో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్స్టర్నల్ చెవులో ఇన్ఫెక్షన్ రావటం, లేకపోతే మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ అవటం, లేకపోతే ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. ఎక్స్టర్నల్ ఇయర్లో మోస్ట్ కామన్లీ మనం చూసాం ఏమంటే ఈ వర్షాకాలంలో లేకపోతే సమ్మర్లో ఏదైనా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, ఏదైనా ఎక్కడైనా స్నానం చేస్తే అక్కడ వాటర్ పొల్యూషన్ వల్ల చెవులో ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తాయి. కొంతమందికి చెవులో కురుపుల్లాగా వస్తాయి. అంటే ఎవరైతే రెగ్యులర్గా పిన్స్ లేకపోతే ఇయర్ బడ్స్ లేకపోతే కీస్ అట్లాంటి షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ చెవులో యూస్ చేస్తే ఇంజురీ వల్ల గుచ్చుకున్న తర్వాత చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేసి కురుపులు ఫామ్ అవుతాయి. అవి కాక కొంతమందికి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే కర్ణవేరిలో హోల్ పడి చెవులో పస్ రావడం. కొంతమందికి అవి జలుపు వల్ల అట్లా ఈ ఇన్ఫెక్షన్ చెవుకి స్ప్రెడ్ అయ్యి అక్యూట్ ఓటైటిస్ మీడియా అని కండిషన్ ఉంటుంది. అట్లా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చెవి నుంచి పస్ వస్తాయి. అదే ఇన్ఫెక్షన్ క్రానిక్ అయిపోతే 3 months కన్నా ఎక్కువ ఉంటే CSOM అంటారు, అంటే క్రానిక్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. కొంతమంది రేర్ కేసెస్ డయాబెటిక్స్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లేకపోతే HIV పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది లేకపోతే ఇమ్యూనో సప్రెషన్, అలాంటి పేషెంట్స్కి ఒక కండిషన్ ఉంటుంది, మెలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా. అంటే చెవులో బోన్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ లోపలగా స్ప్రెడ్ అయిపోయి బోన్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఒకసారి బ్రెయిన్ దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. రేర్ కేసెస్లో చెవులో ట్యూమర్స్ ఉంటుంది. అది కూడా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే 50 above 60 above పాపులేషన్ వాళ్ళకి చెవులో ఎక్స్టర్నల్ లేకపోతే మిడిల్ ఇయర్లో క్యాన్సరస్ లీషన్స్ ఫామ్ అవుతుంది, మెలిగ్నెన్సీస్. అంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఫామ్ అయ్యి అవి నెగ్లెక్ట్ చేస్తే స్లోగా మిడిల్ ఇయర్ కి లోపల స్ప్రెడ్ అయ్యి బోన్ దాకా అవి స్ప్రెడ్ అవుతుంది. సో మెలిగ్నెన్సీస్ అంటారు. అవి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ చెవులో మనం చూసి ప్రాక్టీస్. ఇన్ని రకాల చెవి సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ మెయిన్గా ఇప్పుడు మనం ఒకవేళ చెవి గుబ్లీ గురించి తీసుకున్నాను అనుకోండి, ఈ చెవి గుబ్లీ అంటే తయారవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ చెవులో గుబిల్ అది ఒక నార్మల్ ఫెనామినా, అంటే అది ఒక ఇన్ఫెక్షన్ అని డిజీజ్ అని కాదు. చెవులో అందరికీ వ్యాక్స్ ఫామ్ అవుతుంది. కాకపోతే వ్యాక్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో చాలా సాఫ్ట్ వ్యాక్స్, లిక్విడ్ బ్రౌనిష్ గా ఉంటుంది, దానంతా అదే క్లియర్ అయిపోతుంది. కొంతమందికి చాలా హార్డ్ వ్యాక్స్ ఫామ్ అవుతుంది. వ్యాక్స్ అంటే చెవులో లోపల గ్లాండ్స్ ఉంటాయి, మన ఎక్స్టర్నల్ ఇయర్ లో స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, సెరమినస్ గ్లాండ్స్ అంటాము. ఆ గ్లాండ్స్ నుంచి తయారై సిక్రిషన్ ని మనం వ్యాక్స్ అంటాము. కాకపోతే ఎక్కువ వ్యాక్స్ ఫామ్ అయితే చెవులో ఒక్కొక్కసారి బ్లాకేడ్ గా, ఒక్కొక్కసారి పెయిన్, ఒక్కొక్కసారి వినపడపోవటం, ఇచ్చింగ్ సెన్సేషన్, అలాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో దాన్ని వ్యాక్స్ అంటారు. సో లిక్విడ్ వ్యాక్స్ అంటే సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది, ఆటోమేటిక్, మనం క్లీన్ చేసే అవసరం ఉండదు. కానీ కొంతమందికి ఏమో జెనెటిక్లీ హార్డ్ వ్యాక్స్ ఫామ్ అవుతుంది. హార్డ్ వ్యాక్స్ ఫామ్ అయినప్పుడు
కొంత ప్రాబ్లమ్స్ ఇలాంటి సిమ్టమ్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం క్లీన్ చేయాల్సి పడుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా అంటే నార్మల్గా కురుపులు ఇలాంటివి వస్తాయి అన్నారు, దానికి ఎలా అంటారు? దానికి ఏం కారణం? కురుపులు రావడానికి కారణం, మోస్ట్ కామన్ కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా చెవుల్లో క్లీన్ చేస్తే, ఇయర్ బడ్స్ కొంతమందికి అలవాటు ఉంటుంది స్నానం తర్వాత ఇయర్ బడ్స్తో చెవి తుడుచుకోవటం, లేకపోతే మామూలుగా వ్యాక్స్ కూడా ఇయర్ బడ్స్తో రెగ్యులర్గా క్లీన్ చేయటం. కొంతమంది ఏమో ఇయర్ బడ్స్ వాడకుండా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కీస్ లేకపోతే మ్యాచ్ స్టిక్స్ అట్లాంటి అగ్గిపుల్లలు అవి వాడతారు, ఏదైనా షార్ప్ పిన్తో క్లీన్ చేస్తారు. అలాంటి చెడు అలవాటుల వల్ల చెవులో కుర్పులు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మామూలుగా ఫేస్ మీద లేకపోతే నోజ్లో ఏదైనా కుర్పులు ఫామ్ అయితే ఫింగర్ పెట్టి అదే ఫింగర్ మళ్ళీ చెవులో ఇంట్రొడ్యూస్ చేస్తే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా అంటారు, లేకపోతే సుడోమోనాస్ ఇన్ఫెక్షన్, దానివల్ల చెవులో కుర్పులు ఫామ్ అవుతాయి. మేడం, ఇప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చెవుకే కాకుండా లోపల ఉండే ఇంకా ఇతర భాగాలకు కూడా ఇన్ఫెక్షన్స్ సోకి ఇంకేమైనా అయ్యే ఛాన్సులు ఉంటాయంటారా? ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్, కొంచెం ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చెవి క్లీనింగ్ చేయించుకుంటే యూజువలీ 5 days to 1 week తగ్గిపోతుంది. బట్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. మిడిల్ ఇయర్ అంటే మనకి కర్ణబేరి వెనకాల ఇయర్ సెగ్మెంట్ని మిడిల్ ఇయర్ అంటాము. ఇది ఇయర్ డ్రమ్ అండి. ఇయర్ డ్రమ్ వెనకాల ఈ సెగ్మెంట్లో ఇన్ఫెక్షన్ వస్తే అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మిడిల్ ఇయర్ నుంచి వెనకాల బోన్ ఉంటుంది, మాస్టాయిడ్ బోన్, ఆ బోన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇన్నర్ ఇయర్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇయర్కి నోస్కి మధ్యలో ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్. ఆ యూస్టేషన్ ట్యూబ్ ద్వారా మనకి ఇంటర్నల్లీ నోస్ అండ్ థ్రోట్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కొన్ని కాంప్లికేషన్స్ జరగవచ్చు నెగ్లెక్ట్ చేస్తే, సరి ట్రీట్మెంట్ తీసుకోపోతే. మేడం, కొంతమంది ఏంటంటే నార్మల్గా చెవులో ఏదైనా దురదేసినా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా లైట్గా ఏమన్నా మన ఫారిన్ బర్డ్స్ పెడుతూ తిప్పుతూ ఉంటారు. సో వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా? లేకపోతే చెవుని క్లీన్ చేసుకోవాలంటే దానికి ఏమైనా లిక్విడ్ లాంటివి ఏమైనా దొరుకుతాయా? అదే రిపీటెడ్ ఇంత ముందు కూడా మెన్షన్ చేశాను. సెల్ఫ్ క్లీనింగ్ అంటే సొంతంగా ఇయర్ బడ్స్ వాడితే, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ రిపీటెడ్గా యూజ్ చేస్తే చెవిలో ఇట్లా కురుపులు లేకపోతే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే యాక్సిడెంట్గా ఇట్లా స్విమ్మింగ్ చేస్తే ఇన్ఫెక్టెడ్ వాటర్ ఉంటే స్విమ్మింగ్ పూల్లో ఇన్ఫెక్షన్, అట్లా వాటర్ క్లీన్ ఉండకపోతే, లేకపోతే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బాత్ చేస్తే వాటర్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్టెడ్ వాటర్ నుంచి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకని మనం అట్లా సెల్ఫ్ క్లీనింగ్ చేయకూడదు. డీవాక్స్ అని అంటే కొన్ని వ్యాక్స్ సాల్వెంట్స్ అని సొల్యూషన్స్ వస్తాయి. టర్పెంటైన్ ఆయిల్, లిగ్నోకేన్ కాన్స్టిట్యూయెన్స్ ఉంటుంది. అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే వ్యాక్స్ ఉన్నప్పుడు ఒక 2 drops 3 times డైలీ అట్లా 3-4 days మనం వేసుకుంటే అప్లై చేస్తే వ్యాక్స్ ఆటోమేటిక్లీ కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం సూపర్ఫిషియలీ బడ్స్తో క్లీన్ చేయవచ్చు. లోపల బడ్స్ పెట్టి అట్లా తిప్పకుండా మనం ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా ఉంటే మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. మేడం, ఇప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల చెవుకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏ విధంగా ఉంటాయి? మనకి చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేసి పస్ వస్తే లేకపోతే పెయిన్ వస్తే సరిగా వినపడపోతే మనం ఓన్ మెడికేషన్ అట్లా తీసుకోకుండా ఈఎన్టీ స్పెషలిస్ట్ని అర్జెంట్గా కలవాల్సి పడుతుంది. అప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈఎన్టీ ట్రీట్మెంట్ సరి అయిన యాంటీబయాటిక్స్ వాడితే క్లీన్ చేస్తే ఆ పస్ ఫంగస్ అంతా క్లీన్ చేసి యాంటీ ఫంగల్ లేకపోతే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఒక 5 days to 7 days వాడితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అవి మనం నెగ్లెక్ట్ చేస్తే ఓన్ అట్లా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకొని ఇయర్ బడ్స్ వాడితే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా చెకప్లు చేయించుకోవాలంటారు? 3-4 days దాకా పెయిన్ తగ్గపోతే, హియరింగ్ ప్రాబ్లం వచ్చేస్తే, చెవు నుంచి పస్ వస్తే మనం వెంటనే ఈఎన్టీ సర్జన్ని కలవాల్సి పడుతుంది. మేడం, ఇప్పుడు మీరు అన్నారు కదా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయని, మరి వాటికి సంబంధించిన ఏమన్నా ట్రీట్మెంట్స్ కానీ సర్జరీలు కానీ ఉంటాయి, దాని గురించి వివరిస్తారా? మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ 2 రకాలు ఉంటుంది. అక్యూట్ ఓటైటిస్ మీడియా, క్రానిక్ ఓటైటిస్ మీడియా. అక్యూట్ అంటే 3 weeks or less డ్యూరేషన్ ని అక్యూట్ అంటారు. అప్పుడు మనకి ఏదైనా సిమ్టమ్స్ యూజువలీ ఏంటంటే జలుబు లేకపోతే ఏదైనా ఎలర్జీ, సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల చెవులో ఇన్ఫెక్షన్ వస్తాయి. సో పేషెంట్కి యూజువల్ కంప్లైంట్స్ ఏముంటుందంటే బాగా జలుపు 1 week అట్లా హెవీ కోల్డ్ వస్తే ఒక 2-3 days నుంచి సడన్గా చెవులో బాగా పెయిన్ రావటం, చెవులో అట్లా బ్లాక్ ఉండటం, నీళ్ళు ఉన్నట్టు అట్లా ఫీలింగ్ ఉండటం, లేకపోతే సివియర్ పెయిన్. ఒక్కొక్కసారి ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే చెవులో నుంచి పస్ లేకపోతే వాటరీ అట్లా డిశ్చార్జ్ రావటం, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి పేషెంట్కి. అలాంటి అప్పుడు మనం వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలవాలి. మనం ఏంటంటే యూజువల్గా చెవి ఎగ్జామిన్ చేస్తాము, ఇయర్ డ్రమ్ చూస్తాము. ఇలాంటి కండిషన్స్లో మనకి కర్ణబేరి అంటే ఇయర్ డ్రమ్ బాగా రెడ్డిష్ అయిపోయి కర్ణబేరిలో స్వెల్లింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి
చిన్న హోల్ పడి పస్ కూడా రావచ్చు. దాంతోపాటు నోజ్ అండ్ థ్రోట్ ఎగ్జామిన్ చేస్తే దానికి కారణం ఏంటి, ఎందుకు అట్లా వచ్చింది అది కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం. సైనస్, ఒక్కొక్కసారి సైనస్, లేకపోతే చిన్నపిల్లలకి టాన్సిల్ అడినాయిడ్ ఇన్ఫెక్షన్ వస్తే, అలర్జీ పేషెంట్స్కి నోజ్లో తుమ్ములు అట్లాంటి వల్ల కూడా నోస్కి ఇయర్కి మధ్యలో యూస్టేషన్ ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ని యూస్టేషన్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్ నోజ్ అండ్ థ్రోట్ నుంచి చెవుకి మిడిల్ ఇయర్కి వెళ్ళి ఇట్లా కర్ణబెరి నుంచి అట్లా హోల్ పడి పస్ బయటకు వచ్చేస్తుంది ఎక్స్టర్నల్ ఇయర్లో. సో మన ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేస్తే అది క్రానిక్ అవ్వకుండా ఉంటుంది. సో దానికి మనం అండర్లైన్ కాజ్, ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిలైటిస్, అడ్నాయిడైటిస్, ఎలర్జీ, సైనసైటిస్ అవి ట్రీట్ చేస్తే యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్, నోస్లో డ్రాప్స్, తర్వాత ఇయర్ క్లీనింగ్ అట్లాంటి చెవులో వాటర్ రాకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే విదిన్ 1 to 2 weeks ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ మనం నెగ్లెక్ట్ చేస్తే లేకపోతే అండర్లైన్ కాజ్ మనం ట్రీట్ చేయకపోతే క్రానిక్ అయిపోతుంది. 3 months ఆర్ మోర్ దెన్ 3 months అట్లా ఇయర్ ఇన్ఫెక్షన్ పర్సిస్ట్ అయితే క్రానిక్ ఓటైటిస్ మీడియా అంటారు. అట్లా క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తే దానికి ట్రీట్మెంట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్తో ఒక్కొక్కసారి అది క్యూర్ అవ్వకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణబెరిలో హోల్ పడితే దానివల్ల హియరింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. తర్వాత రెగ్యులర్గా పస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్నర్ ఇయర్కి ఇన్ఫెక్షన్ లేకపోతే వెనకాల మాస్టాయిడ్ బోన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అట్లా కాంప్లికేషన్స్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి అప్పుడు మనకి సర్జరీ చేసి ఆ ఇయర్ డ్రమ్లో హోల్ కవర్ చేసి టెంపనోప్లాస్టీ సర్జరీ అంటాము. అవి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ మాస్టాయిడ్ బోన్కి స్ప్రెడ్ అయితే మాస్టాయిడెక్టమీ సర్జరీ ద్వారా కూడా దాన్ని మనం ట్రీట్ చేయవచ్చు. మేడం, మాకు ఈ మధ్యనే ఒక కాలర్ కాల్ చేశారండి. నార్మల్గా ఏంటంటే అతనికి ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు తనకు చిన్న కురుపు అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె తెలియక చిన్నగా ఇలా అనేసిందంట. సో ఏంటంటే అది బ్లడ్ వచ్చి పస్ వచ్చి అంతా అయిపోయింది. సో మళ్ళీ ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ నర్వ్ కట్ అయిందని చెప్పారు, మధ్యలో మిడిల్ ఇయర్ నర్వ్ కట్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు తనకి ఇయరింగ్ లాస్ వచ్చిందంట. సో అలాంటి సమస్యకు మళ్ళీ మనం ఎటువంటి పరిష్కారం ఉంటుంది? అంటే మనం చిన్న కురుపు అంటే మోస్ట్లీ అది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ నుంచి ఒక్కొక్కసారి ఆరల్ పాలిప్స్ లాగా ఫామ్ అవుతుంది, లేకపోతే గ్రాన్యులేషన్స్. సో అది మనం ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లం వచ్చేసి మిడిల్ ఇయర్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేషియల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది, అది కట్ అవ్వదు. బట్ ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ పర్సిస్ట్ అయితే ఆ నర్వ్ మీద ప్రెషర్ పడి ఒక్కొక్కసారి ఫేషియల్ నర్వ్ ఇంజురీ వల్ల పక్షవాతం లాగా వస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వినిపించడానికి చిన్న బోన్స్ ఉంటాయి, ఆసికల్స్ అంటాం మిడిల్ ఇయర్లో. సో క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నెగ్లెక్ట్ చేసినందుకు ఒక్కొక్కసారి ఆ బోన్స్ అరుగుతాయి. సో అది ఆసిక్యులర్ ఇరోజన్ అంటాము. దానివల్ల ఏంటంటే హియరింగ్ లాస్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అదే ఇన్ఫెక్షన్ ఇన్నర్ ఇయర్కి స్ప్రెడ్ అయ్యి దానివల్ల కూడా మనకి హియరింగ్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మనకి సపోజ్ ఆసిక్యులర్ ఇరోజన్ ఉంటే లేకపోతే ఇన్నర్ ఇయర్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే మనం సర్జరీ ద్వారా దీన్ని ట్రీట్ చేయవచ్చు. ఎక్కడైతే మొత్తం ఇన్ఫెక్షన్ మాస్టాయిడెక్టమీ సర్జరీ ద్వారా క్లియర్ చేసేసి ఎక్కడ ఆసికల్లో డ్యామేజ్ లేకపోతే ఆసికల్ ఇరోజన్ ఉంటే అక్కడ మనం టింపనోప్లాస్టీ ద్వారా కార్టిలేజ్ లేకపోతే కొన్ని మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెఫ్లాన్ లేకపోతే టైటానియం ద్వారా ఆ ఆసిక్యులర్ అసెంబ్లీని మనం రీకన్స్ట్రక్ట్ చేసి హియరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో అది చేయాలంటే ముందు ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలి. సిటీ స్కాన్ చేస్తే ఎంతవరకు ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయింది, ఆడియోమెట్రీ టెస్ట్ చేస్తే హియరింగ్ పర్సంటేజ్ ఎంత తగ్గింది, అది మిడిల్ ఇయర్ కండక్టివ్ హియరింగ్ లాస్ లేకపోతే సెన్సరీ న్యూరల్ అంటే నర్వ్ డ్యామేజా అది ఐడెంటిఫై ముందు చేయగలి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. ఒకసారి నరం వీక్నెస్ వచ్చేస్తే అంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వస్తే యూజువల్లీ అది ఇర్రివర్సిబుల్ ఉంటుంది. మనం దానికి ఏం చేయలేము, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మనం రివర్స్ చేయలేము. అలాంటి అప్పుడు బాగా హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సి పడుతుంది. అట్ ద సేమ్ టైం మన ఉన్న ఇన్ఫెక్షన్ని కూడా కంప్లీట్లీ ట్రీట్ చేయాలి మెడికలీ కానీ సర్జికలీ, సో దట్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇంకో చెవికి కూడా మనకి అటాక్ అవ్వచ్చు అంటారా? అంటే అండర్లైన్ కాజ్ మనకి సైనస్ లేకపోతే అలర్జీ ఉంటే అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆపోజిట్ ఇయర్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే యూజువల్గా అయితే ఒక చెవి నుంచి ఇంకొక చెవికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి డైరెక్ట్ అయితే అట్లాంటి ఏమీ కారణం ఉండదు. అంటే మేడం తన ప్రాబ్లం క్లియర్గా ఏం చెప్పారంటే అంటే ఏదైనా శబ్దం విన్నా ఎక్కువ ఏదైనా శబ్దాల దగ్గరికి వెళ్ళినా కూడా ఏంటంటే బాగా తల తిరగడం, ఆ రోజంతా డిస్టర్బ్ అవ్వడం, తలనొప్పి అని పడుకోవడం, వాంతులు జరగడం ఇలా జరుగుతుంది. అంటే ప్రాబ్లం సీరియస్గా ఉన్నట్ట. అంటే దట్ మీన్స్ దట్ మనకి ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం. ఇది ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెనియర్స్ డిజీజ్ అంటారు. అక్కడ మనకి బ్యాలెన్స్ కి కొన్ని ఆర్గన్స్ ఉంటాయి మన ఇన్నర్ ఇయర్ లో. ఇవి వెస్టిబ్యూల్ అంటాము. సో ఈ వెస్టిబ్యూల్ లో ఇవి లాటరల్ సెమిసర్క్యులర్ కెనాల్స్ అండ్ వెస్టిబ్యూల్, ఇందులో ఇన్ఫెక్షన్ వస్తే లేకపోతే ఏదైనా
మెనియస్ డిజీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అందులో ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్ ఎండోలింఫ్లో ప్రెషర్ సడన్గా పెరిగిపోయి ఇట్లా అటాక్స్ లాగా వస్తాయి. అంటే చెవుల్లో గుయి సౌండ్ రావటం, దాంతోపాటు హియరింగ్ లాస్, దాంతోపాటు విపరీతంగా వటైగో కళ్ళు తిరగటం అండ్ వామిటింగ్స్ అట్లా వస్తాయి. అవి అటాక్స్ లాగా వచ్చేసి దానివల్ల ఏంటంటే ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయిపోయి హియరింగ్ లాస్ వచ్చేసి యూజువలీ ఈ సిమ్టమ్స్ అట్లా అటాక్స్ లాగా వచ్చేసి రిపీట్ అటాక్స్ వస్తే పర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ ఎఫెక్ట్ ఇంకో చెవు మీద పడుతుందంట. ఒక్కొక్కసారి ఒక 10% కేసెస్లో ఆపోజిట్ ఇయర్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఆ కండిషన్ వల్ల. మేడం, ఇప్పుడు ఇలాంటి ఇయర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే బెటర్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెవికి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనం జనరల్ ప్రాక్టీషనర్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్లకుండా డైరెక్ట్ ENT స్పెషలిస్ట్ని కలవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది ఎగ్జామిన్ చేయడానికి, ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఇయర్, ఆడియోమెట్రీ, తర్వాత ప్రాపర్ చెవికి CT స్కాన్, స్పెషల్ టెస్ట్ ఉంటాయి. దానివల్ల మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలుగుతాము ఇన్ఫెక్షన్ ఎక్స్టర్నల్ ఇయర్లో ఉందా, లేకపోతే మిడిల్ ఇయర్లో, లేకపోతే ఇన్నర్ ఇయర్లో. ఒక్కొక్కసారి నాన్ ఇన్ఫెక్టివ్ కండిషన్ లైక్ మెనియర్స్ డిజీజ్, లేకపోతే ఓటోస్క్లిరోసిస్ కండిషన్ ఉంటుంది. ఓటోస్క్లిరోసిస్ అనేది లైక్ ఆసికల్ స్టేపీస్ అని ఒకటి ఆసికల్ ఉంటుంది. ఆసికల్ చుట్టూ కాల్షియం డిపాజిట్ అయిపోయి గ్రాడ్యువల్గా హియరింగ్ లాస్ అట్లా ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 year, ఒక్కొక్కసారి 2 చెవుల్లో కూడా ఇట్లా రావచ్చు. అవి మనం ఎర్లీ స్టేజెస్లో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే హియరింగ్ లాస్ బాగా 50 to 60% అట్లా ప్రోగ్రెస్ అయితే సర్జరీ ద్వారా కూడా దాన్ని కరెక్ట్ చేయవచ్చు. సో దానికి ప్రాపర్ అడ్వైస్, ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఒక ENT స్పెషలిస్ట్ చేయగలుగుతారు. సో మనం లేట్ చేయకుండా ఒక 1 week 2 weeks అట్లా సిమ్టమ్స్ పర్సిస్ట్ అయితే ENT స్పెషలిస్ట్ని కలవాలి. మేడం, ఇప్పుడు కొంతమంది చెవికి మిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అసలు ఈ మిషన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ డెఫినెట్గా ఉంటుంది? అంటే నార్మల్గా వినే రకంగానే ఇది అలానే ఉంటుందంటారు, తేడా లేకుండా? కొంతమందికి ఓల్డ్ ఏజ్ వల్ల అబవ్ 50 years or 60 years ప్రెస్బీ అక్యూసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దాట్ అంటే మనకి ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ ఉంటాయి, ఫైన్ హెయిర్ సెల్స్. అవి తర్వాత ఆడిటరీ నర్వ్ అంటే వినిపించడానికి నర్వ్ ఉంటుంది. అవి ఏజ్తో పాటు వీక్ అవుతాయి, డీజనరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఏజ్ వల్ల. సో దానివల్ల ఏంటంటే హై ఫ్రీక్వెన్సీలో ఇనిషియలీ, తర్వాత ఉండే కొద్దిగా ప్రోగ్రెస్ అయితే మిడిల్ అండ్ లో ఫ్రీక్వెన్సీలో నర్వ్ డ్యామేజ్ అయిపోయి ఏజ్ వల్ల హియరింగ్ లాస్ వచ్చేస్తాయి. సో అది ఒక బినైన్ కండిషన్. అది ఏంటంటే దానికి ఓన్లీ ట్రీట్మెంట్ హియరింగ్ ఎయిడ్. అంటే హియరింగ్ లాస్ 50-40 decibels అండ్ అబవ్ ఉంటే 2 చెవుల్లో, అప్పుడు దానికి సమాధానం హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. సో హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే ఏంటంటే యాక్చువల్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, హియరింగ్ ఇంప్రూవ్మెంట్ రాదు, బట్ అది ఎయిడ్ వాడితే ఏంటంటే మనకి సౌండ్స్ యాంప్లిఫై అయిపోయి హియరింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఇంప్రూవ్మెంట్ రాకుండా మనకి వినిపిస్తాయి, యాంప్లిఫై అవుతాయి. అది ఇంకోటి కొన్ని నర్వ్ విటమిన్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మెథికోబలమిన్. అవి వాడితే హియరింగ్ లాస్ అంతవరకే అరెస్ట్ అయిపోతుంది, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మెనియర్స్ డిజీజ్ ఒక్కొక్కసారి ఇన్నర్ ఇయర్లో ఎఫెక్ట్ ఉంటే సర్జరీ ద్వారా, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా, ఇట్లాంటి ద్వారా మనం దాన్ని ఆపలేము. సో ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయ్యి నర్వ్ డ్యామేజ్ అయితే అప్పుడు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సి పడుతుంది. కొంతమందికి బై బర్త్ హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. అలాంటి పిల్లలకి కూడా సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంటే ఏ చెవులో అయితే హియరింగ్ లాస్ ఉంది ఆ చెవులో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఈ చెవి సమస్యలతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెవులో ఇయర్ బడ్స్ రెగ్యులర్గా అట్లా వాడకూడదు, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్తో చెవి క్లీన్ చేయకూడదు, ఇయర్ డ్రాప్స్ వాడాలి. కొన్ని వ్యాక్స్ సాల్వెంట్స్ వస్తాయి, వ్యాక్స్ ఉంటే ఆ డ్రాప్స్ వేసుకుంటే 3 to 5 daysలో ఆటోమేటిక్ ఆ వ్యాక్స్ బయటకు వచ్చేసి అప్పుడు మనం సూపర్ఫిషియలీ క్లీన్ చేయవచ్చు. అది ఒక సలహా. సెకండ్ ఏంటంటే ఇయర్ ప్రాబ్లం ఏ విధంగా వచ్చినా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు, ఇమీడియట్లీ ENT స్పెషలిస్ట్ని కలవాలి. దాంతో మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వచ్చేస్తే ఎర్లీ స్టేజ్లో మనం క్యూర్ చేయవచ్చు. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కళ్ళు తిరగడం, వటైగో అని కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. అవి దానికి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే ఇయర్ ప్రాబ్లం, ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్కి లేకపోతే ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్లో ప్రాబ్లం వల్ల వటైగో వస్తాయి. సో అది కొంతమందికి తెలియదు, వాళ్ళు కళ్ళు తిరిగితే యూజువలీ జనరల్ ఫిజిషియన్ దగ్గరే లేకపోతే న్యూరో ఫిజిషియన్ దగ్గరే వెళ్తారు. దానికి కానీ మోస్ట్ 90% కేసెస్ అవి పెరిఫరల్ వటైగో, ఇయర్ సంబంధించి కారణం వల్లనే అట్లా వస్తాయి. సో మనం ENT స్పెషలిస్ట్ని కలిస్తే మనకి కరెక్ట్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్
జరుగుతాయి. డాక్టర్ గారు, చెవికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే దీనికి ప్రధాన కారణాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఈ విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా యూఎస్కి చాలా చక్కగా వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, చెవికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయో, అలాగే వీటి యొక్క ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి ఇవాళ మన ఈఎన్టీ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి TV7.